శ్రీ గురుభ్యో నమ. ఇంద్రమహాదేవుడు అటువంటి వాడు సాక్షాత్ ఆ మహాలక్ష్మిని ఈ విధంగా కొలుస్తూ ఉన్నాడు. ఇంద్ర ఉవాచ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరపూజితే శంకుచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదేవి భుక్తిభుక్తిప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితా దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞయోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రౌ మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరేధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితం త్రికాలే యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇది శ్రీ మహాలక్ష్మాష్టకం. శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రభగవంతుడైనటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఆ తల్లిని నమస్కారం చేస్తూ కోరుకుంటూ ఉన్నాడు. ఏ ఒక్కరైనా కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆ తల్లిని నమస్కారం చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ మహాలక్ష్మీదేవిని కోరుకుంటూ ఆ తల్లి యొక్క చల్లని దీవెన అందరిపై ఉండాలి.